150 ఆయా విధమైన దొంగతనాలు చేసిండాలా? ఇలా ఉన్న సెంట్రల్ జైల్‌లో సంవత్సరాలు ఉండాలా? వాడు మన దృష్టిలో ఘోరమైన పాపి. వాడు మన దృష్టిలో విస్తారమైన అపరాధాలు చేసినోడు. కానీ దేవుని మనసును మనం గ్రహించడానికి చూస్తే, నీవు ఇశ్రాయేలు ప్రజలారా, ఘోరమైన విస్తారములైనయి మీ అతిక్రమాలు. మీరు చేసినటువంటివి పాపం ఘోరమైనది. ఎందుకంటే మీరు ఈ పనులు చేస్తున్నారు. గుమ్మం దగ్గర బుద్ధి చెప్తుంటే కోపగించుకుంటున్నారు. యథార్థంగా మాట్లాడుతా ఉంటే అసహించుకుంటున్నారు. ఇలా ఉన్న నీతిమంతులనేమో బాధపడుతున్నారు. భక్తిహీనులనేమో వారు చక్కగా ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. ఈ దేవునికి కోపం పుట్టించి వాళ్ళనేం చేశాడంటే 1800 సంవత్సరాలు ఒంటరి పిచ్చుక అయిపోయినారు. నీ జీవితంలో, నా జీవితంలో మన ఆత్మీయమైన జీవితం పాడుపడడానికి, మన ఆత్మీయ జీవితం క్షీణించిపోవడానికి కారణాల్లో రెండవ కారణం, రెండవ జవాబు ఎట్లు పాడైపోతున్నాం, ఎట్లు క్షీణించిపోతున్నామంటే మనలో కూడా ఆమోస్ 5:10, 11